చాలా రోజుల తర్వాత బ్యాట్ పట్టిన మావా. నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్. క్రికెట్ లవర్స్ ఎవరున్నారో కామెంట్ చేయండి. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు డే 14 ఆఫ్ 30 డేస్ ఛాలెంజ్. మనం ఏదైనా ఒక మంచి పనిని 14 డేస్ క్రమం తప్పకుండా చేస్తే అది మనకు ఒక అలవాటుగా మారుతుందంట. అదే నువ్వు ఒక చెడ్డ పనిని ఒక్కరోజు మాత్రమే చెయ్యి, మన లైఫ్ని, మన బాడీని సర్వం నాకించేస్తుంది. లెట్స్ ఫోకస్ ఆన్ గుడ్ థింగ్స్. సో అది అలా ఉంటే గుట్టపైకి వెళ్ళి వాకింగ్ కంప్లీట్ చేసుకొని బిల్డింగ్ పైకి వచ్చి ఫుల్ బాడీ వర్కౌట్ అయితే కంప్లీట్ చేసిన. నిజంగా ఈ వీడియోస్ తీయడం కానీ ఎడిటింగ్ చేయడం కానీ ఒక ఎత్తు అయితే వాయిస్ ఓవర్ ఇవ్వడం ఇంకా పెద్ద ఎత్తు. ఇప్పుడిప్పుడే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెడుతున్న వాళ్ళకి ఈ విషయం గురించి బాగా ఐడియా ఉంటుంది. మనం ఎప్పుడు మాట్లాడలేం కదా, మన వాయిస్ ఎట్లుంటుంది, మన వాయిస్ ఎవడు వింటాడు, ఆడేమనుకుంటాడు, ఈడేమనుకుంటాడు. ప్రయత్నం చేయడంలో ఎలాంటి తప్పలేదు కదా మామ. ఈరోజు నాకు ఒక కొత్త కాంపిటేటర్ వచ్చిండు. నా పాటికి నేను ఏదో నా వర్కౌట్ చేసుకుంటే వీడు వాడి వాకర్తో రన్నింగ్లు వాకింగ్లు ఆ ఒర్రుడు, నేను వర్కౌట్ చేస్తుంటే మధ్యలో వచ్చి వాకర్తో తాకిచ్చుడు, తాకినాక ఒర్రుడు, ఒక చిన్నపాటి ర్యాగింగే చేసిండు ఫ్రెండ్స్. సో ఈ విధంగా నా వర్కౌట్, నా వాకింగ్, నా ఎక్సర్సైజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. డన్ విత్ డే 14. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.